అంటే అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోవడము అనేటటువంటి కారణం చేత మనిషి ఎప్పుడూ కూడా చేరవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకోలేడు. కాబట్టి ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉండాలి. అసలు కర్మ చెయ్యకుండా జీవనం గడవడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇప్పుడు నేను కర్మ పునర్జన్మకు హేతువు, చేసినటువంటి కర్మ పాపకర్మ దుఃఖమునకు కారణమైతే పుణ్యకర్మ సుఖమునకు కారణము అని చెప్పడం కూడా ఒక కర్మ. కాబట్టి అసలు కర్మ చెయ్యకుండా ఎలా ఉంటాడు? ఊపిరి పీల్చడం కర్మ, ఊపిరి విడిచిపెట్టడం కర్మ, చెయ్యి కదపడం కర్మ, అన్నం తినడం కర్మ, స్నానం చెయ్యడం కర్మ, కదలడం కర్మ, నడవడం కర్మ. ఇవేవీ కాదని మనిషి స్తంభీభూతుడై కూర్చోవడం సాధ్యం కాదు. అన్ని కర్మలను తన ప్రయత్నం లేకుండా విడిచిపెట్టి ఒకనాడు విధి నిషిద్ధము అనేట